తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా మా నాన్న. యాక్చువల్గా అయితే ఈ ఫీల్డ్ అనేది కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. గలుకు ములుకు గజల కట్టరి సేతులుండాలే మలనా సేతులుండాలే సేతికి సేమంతి పూల కడియముండాలే మలనా కడియముండాలే. వావ్, సూపర్ సూపర్. మీరు పాడుతుంటే నాకు డాన్సెస్ ఏమన్నా ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి? అంటే అవకాశాల కోసం వెయిట్ చేశాము. చదువు ఒకటే చదివియండి, పాటలు ఎందుకు అని చెప్పి. ఇలాంటి జర్నీస్ ఏదైనా ఉంటే చాలా మంది చాలా ప్రాబ్లమ్సే ఫేస్ చేస్తారు. ఫస్ట్ థింగ్, ఇప్పుడు మంగ్లీ గారు మంచిగా సాంగ్స్ పాడి ఫేమస్ అయిపోయారు కదా, అలా మీకేమన్నా పాడాలనే ఇంట్రెస్ట్ ఉందా? ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ధాత్రి టీవీ. నేను మీ స్వాతి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫోక్ సింగర్స్ మమతా అండ్ అంజలి గారు. సో వీళ్ళ లైఫ్ జర్నీలో వీళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, వీళ్ళు చూసిన బెస్ట్ మెమరీస్ కానీ ఏదైనా ఉంటే వీళ్ళని అడిగి తెలుసుకుందాం. అలాగే వాళ్ళు ఏమేం సాంగ్స్ పాడారు, వాళ్ళ హిట్ అయిన సాంగ్స్ ఏంటి అనేది క్లియర్గా అడిగి తెలుసుకుందాం. రండి. హాయ్. హాయ్, ఎలా ఉన్నారు? మీ పేరు? నా పేరు మమతా రమేష్. మీ పేరు? నా పేరు అంజలి అక్క. ఓకే. సో ఫోక్ సాంగ్స్ అనేది మీకు ఎప్పటి నుంచి ఇంట్రెస్ట్ అండి? నేనైతే చిన్నప్పటి నుంచే పాడేదాన్ని. సో నాకు చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అట్లా కంటిన్యూ అవుతుంది. పాడడం ఇష్టం కాబట్టి అలా ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది. ఓకే. అంటే లైక్ ఏ ఏజ్ నుంచి? చిన్నప్పటి నుంచి స్కూల్లో ఉన్నప్పటి నుంచే పాడేదాన్ని. ఎక్కువ ఇంట్రెస్ట్ బాగా ఉండేది పాటలలో. సో అలా ఇంకా ఇప్పటి వరకు ముందుకు వెళ్తున్నాను అనమాట. అట్లా ఇంట్రెస్ట్. మీ ఇంట్లో కూడా సపోర్ట్ చేసేవారు? చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఓకే. మీకండి? నేను చిన్నప్పటి నుంచే పాడుతుంటాను అక్క. అమ్మ నాన్న సపోర్ట్ తోటి అలాగే తెలంగాణ ఉద్యమంలో కూడా చేశాను విమలక్కతో పాటు. అప్పటి నుంచి ఇలాగే కంటిన్యూ చేస్తున్నా. 5th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది నా సింగింగ్ జర్నీ. ఓకే. సో మమతా గారు, లైక్ మీకు ఇష్టమైన సాంగ్ ఏదంటే పాడండి. పాడతానండి. ఫస్ట్ అమ్మ గురించి పాడతాను నేను. ఓకే. తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తం ముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుకున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులుండన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన శివమూలె సొమ్మసిల్లునమ్మా. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామములు తలచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో. సూపర్ సూపర్. ఫస్ట్ అమ్మ పాట పాడేసి మార్క్స్ కొట్టేశారు అనమాట మీరు. సో మీకు ఇష్టమైన సాంగ్ ఏంటండి? నాకు అమ్మ సాంగ్ అంటే ఇష్టం, నాన్న సాంగ్ అంటే ఇష్టం అక్క. మన జీవితంలో అమ్మ ఎంత ముఖ్యమో నాన్న కూడా అంతే ముఖ్యం కాబట్టి రెండు కలిపి పాడతారా మీరు? లేదు, అమ్మ సాంగ్ అక్క పాడింది కాబట్టి నేను మా నాన్న కోసం ఒక సాంగ్ పాడుతున్నా. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా. నేల తల్లి తీసిన పంటరా మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా మా అయ్యను నేనెట్లా మరిసిపోదురా. పొడుస్తున్న పొత్తుతోటి పోటీ వడుతాడు, పొడుస్తున్న పొత్తుతోటి పోటీ వడుతాడు. నేల పొత్తిళ్ళల్లో పంట తీస్తాడు. మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా. ఆ మా నాన్నను
నేనెట్లా మరిసిపోదురా. ఓ సూపర్ సూపర్. ఫస్ట్ అమ్మ పాట ఒకరు పాడారు, నాన్న పాట ఒకరు పాడి మంచి అంటే లైక్ మనసుని దోచుకున్నారు మా ధాత్రి ప్రేక్షకులది. సో లైక్ మీరు అంటే ఈ సింగింగ్స్ యూట్యూబ్ కానీ ఈ రికార్డింగ్స్ కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారంటే ఇవంతా మీకు ఎలా తెలిసాయి? సింగింగ్ అంటే చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇందులోకి ఎలా వచ్చారు? నేను అయితే సింగింగ్ 5th క్లాస్ నుంచి స్కూల్లో అక్కడక్కడ పాడేదాన్నక్క. ఈ రికార్డింగ్స్ అనేది ఒక 5 years 6 years అంటే మేబీ ఒక 19 years లో నేను సింగింగ్ ఫస్ట్ రికార్డింగ్ స్టార్ట్ చేసిన. అప్పటి నుంచి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి. కొన్ని హిట్స్, కొన్ని సాంగ్స్ హిట్ అయినాయి, ఇంకా కొన్ని సాంగ్స్ అట్లా అలా అలా పాడుతూ వస్తున్నాక. ఓకే, మీరండి? నేను స్టార్ట్ చేసి 2 years అవుతుంది అంతే. సో నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చింది మాత్రం పోచన్న అని. పోచన్న మా అమ్మ వాళ్ళ విలేజ్ అయినది. మా అమ్మ వాళ్ళ విలేజ్ దగ్గర చిన్న విలేజ్ అన్నమాట. సో తను ఇచ్చాడనమాట ఫస్ట్ నాకు ఛాన్స్, రికార్డింగ్ స్టూడియోలో వెళ్ళి పాడాలి అనేది తనే ఇచ్చాడు అవకాశం. సో అట్లా అట్లా కంటిన్యూ అవుతున్నాను అనమాట. ఓకే, సో ఇద్దరికి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉంది, ఇద్దరు ఫ్యామిలీస్ సపోర్ట్ చేస్తున్నారు అండ్ హ్యాపీగా సాంగ్స్ పాడుతూ వస్తున్నారు. నేను నాది హిట్ సాంగ్ వచ్చేసి మల్లన్న ఛానల్లో ఒక మల్లన్న సాంగ్ వాడానక్క. ఆ సాంగ్ తోటి నాకు చాలా పేరు వచ్చింది. నాకు ఈ సాంగ్ కి అవకాశం మల్లన్న శ్యామ్ అని, మల్లన్న అని టైప్ చేస్తుంటే చాలా వస్తుంటాయి అన్న సాంగ్స్. అన్న ఛానల్లో పాడాను. గలుకు ములుకు గజల కట్టరి సేతులుండాలే, మల్లన్న సేతులుండాలే, సేతికి సేమంతి పూల కడియముండాలే, మల్లన్న కడియముండాలే. గలుకు ములుకు గజల కట్టరి సేతులుండాలే, మల్లన్న సేతులుండాలే, సేతికి సేమంతి పూల కడియముండాలే, మల్లన్న కడియముండాలే. బొగ్గొల్ల కొల్పులల్ల మేలుకోవాలే, స్వామి మేలుకోవాలే, మేలుకోని మల్లన్న మైమజుపాలే, స్వామి మైమజుపాలే. గలుకు ములుకు గజల కట్టరి, గలుకు ములుకు గజల కట్టరి, గలుకు ములుకు గజల కట్టరి సేతులుండాలే, మల్లన్న సేతులుండాలే, సేతికి సేమంతి పూల కడియముండాలే, మల్లన్న కడియముండాలే. బండారి తీసుకొని రాజు మల్లన్న, దేవరాజు మల్లన్న, బాసంతా మాడినాడు దేవ మల్లన్న, దేవరాజు మల్లన్న. గలుకు ములుకు గజల కట్టరి, గలుకు ములుకు గజల కట్టరి, గలుకు ములుకు గజల కట్టరి సేతులుండాలే, మల్లన్న సేతులుండాలే, సేతికి సేమంతి పూల కడియముండాలే, మల్లన్న కడియముండాలే. వావ్, సూపర్ సూపర్. మీరు పాడుతుంటే నాకు డాన్స్ మీరు పాడే దాంట్లోనే ఒక ఊపు ఉంది, మంచిగా డాన్స్ చేయాలన్న ఫీల్ వచ్చేస్తుంది. సో మీ ఈ లైఫ్ జర్నీలో మీకు ఏమైనా ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ ఏంటి? మీరు ఏదైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా? అంటే ఈ జర్నీలో లైక్ స్టార్టింగ్ లో ఛాన్సెస్ రాకపోవడమో, లేకపోతే ట్రై చేస్తూ నేను ఇంకా ఏదో చేయాలనుకోవడం, ఆ సపోర్ట్ ఎక్కడైనా దొరకకపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చాయా మీ లైఫ్ లో? అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఖచ్చితంగా ఉంటాయి, అవి ప్రతి ఒక్కరి జర్నీలో ఉంటాయి. సో నాకైతే అలాంటిది ఏం రాలేదు. అంటే అవకాశాల కోసం వెయిట్ చేశాము అంతేగాని ఇట్లా అంటే ఇట్లా ఎలాంటి ఏం ప్రాబ్లమ్స్ రాలేవు ఇప్పటి వరకు అయితే. మనకి పాడే గొంతుంది కాబట్టి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు అంటే ఆల్మోస్ట్ అందరూ నాకైతే చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఈ ఫోక్ ఇండస్ట్రీలో. ఎందుకంటే గొంతు ఉంది మనకి, సో మనకి టాలెంట్ ఉంటే ప్రతి ఒక్కరు మనకి సపోర్ట్ చేస్తారు, ఇదైతే వాస్తవం. ఓకే, సో మీ ఫ్యామిలీలో లైక్ ఏదైనా నెగిటివ్ కామెంట్స్, అంటే ఇప్పుడు మన రిలేటివ్స్ అనగానే ఏవో ఒక నెగిటివ్ కామెంట్స్ అయితే వస్తుంటాయి, మంచిని ఎవరు ఎంకరేజ్ చేయరు, మన పేరెంట్స్ తప్ప రిలేటివ్స్ ఎవరు ఎంకరేజ్ చేయరు. అలా ఎవరైనా రిలేటివ్స్ ఫ్యామిలీస్ లో కూడా అంటే అట్లాంటిది ఏమీ రాలేదు నాకు ఇప్పటి వరకు. అంటే మంచినేమో వచ్చింది, ఎందుకంటే ఇప్పటి వరకు అంటే పాడే విధానంలో సాంగ్స్ ఎంచుకోవడంలో కూడా అన్ని మంచి సాంగ్స్ ఎంచుకొని పాడాం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ అంటే మా రిలేషన్ లో అయితే ఇంతకు ముందుకు మాట్లాడే వాళ్ళు కాదు. సో ఇప్పుడు నేను పాడడం చూసి నేను మంచి నేమ్ తెచ్చుకుంటున్నాను కదా, చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, చాలా కాల్స్ చేస్తారు, మాట్లాడతారు, చాలా ప్రౌడ్ గా ఉంది అని చెప్పి చాలా ఎంకరేజ్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ మా ఫ్యామిలీలో బాగా ఎంకరేజ్ చేస్తారు. మెయిన్ గా మా హస్బెండ్ అయితే ఇంకా నేను చెప్పాల్సిన అవసరం లేదు, తన సపోర్ట్ ఉండడం వల్లనే ఇప్పుడు నేను ఇక్కడ ఉండి పాడగలుగుతున్నాను. ఎక్కడికైనా నన్ను సింగిల్ గా పంపిస్తాడు, అంతే నమ్మకం అన్నమాట తనకి నా మీద. సో ఆ నమ్మకాన్ని నేను ఎప్పుడు ఒమ్ము చేయలేదు, ఒమ్ము చేయను కూడా అట్లా. సో మీ లైఫ్ లో
అలాంటిది ఏదైనా జరిగాయా? అంటే జరుగుతుంటాయి అక్క, ఎంత జరిగినా కూడా మన ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే మనం ఎక్కడి దాకైనా వెళ్ళగలుగుతాం. అంటే స్టార్టింగ్ లో నేను సాంగ్స్ పాడుతుంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు విమలక్కతో పాటు నా వాయిస్ నచ్చి అన్న వాళ్ళు చాలా మంది బాగుంది వాయిస్ అమ్మాయి అని చెప్పి మా అమ్మ నాన్నతోటి మాట్లాడి తీసుకెళ్లారనమాట. అక్కతో పాటే ఒక 2-3 months అక్కడే వాళ్ళ వెనకాలే ఉండి చేసేవాళ్ళము. అయితే ఊరు వాళ్ళు చాలా మంది ఇట్లా చెప్తారన్నమాట, ఆడపిల్ల కదా ఎందుకు బయటకు ఎందుకు పంపిస్తున్నారు అట్లా ఒక్కదాన్ని, ఏదన్నా చదువుతూ సింగ్ చేస్తున్నా అయినా కూడా చదువు ఒకటే చదివిపోయండి, పాటలు ఎందుకు అని చెప్పి ఊరు వాళ్ళు వీళ్ళు అమ్మ నాన్నకు ఇట్లా చెప్పడం వల్ల వాళ్ళు చెప్పారు ఎందుకు సాంగ్స్ వద్దు ఏమొద్దు అని చెప్తే, అట్లా కాదు ఇట్లా అని చెప్పి కొంచెం మా అమ్మ నాన్నకి బాబాయ్ సపోర్ట్ ఉంటది. ఇంకా రిలేషన్ లో కూడా కొంతమంది చదువుకున్న వాళ్ళు చెప్తుంటారు, చదువుకొని వాళ్ళు కొందరు ఇంకా వాళ్ళు పాతకాలం వాళ్ళు కాబట్టి కొంచెం వాళ్ళు అట్లనే చెప్తుంటారు. కానీ అమ్మ నాన్న మాత్రం నన్ను అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారు. ఏం చదువుకున్నారు మీరు? నేను GNA కంప్లీట్ అయింది అక్క. GNA. ఓకే. సో ఇంకా లైక్ మీకు బాగా ఇష్టమైన హిట్ అయిన సాంగ్స్ పాడారు కదా ఇప్పటి వరకు. సో మీకు బాగా ఇష్టమైన సాంగ్స్ ఏదైనా ఉంటే పాడండి. అన్నంలో కలిసిపోయే కొడుక అదృష్టం అందరికి రాదు, అన్యాయాన్ని ఎదిరించి నట్టి అమరుల బాటల్లో నడువు, అమరుడు పెద్దన్న బందుకు అందుకొని ముందు కొరుకు, నీకు బరువైతే చెప్పు కొడుక నా బలమిస్తా బట్టు కొడుక, నీకు బరువైతే చెప్పు కొడుక నా బలమిస్తా బట్టు కొడుక. అంటే లైక్ సినిమా పాటలు అంటే ఎప్పుడు ఎంజాయ్మెంట్ తో వింటుంటాం కాబట్టి పెద్దగా లిరిక్స్ పట్టించుకోము, కానీ లిరిక్స్ వింటుంటే ఒక్కొక్కసారి అమ్మో సాడ్ అయిపోతాం. లైక్ అంత డెప్త్ లో పాడుతున్నారు, అంత అద్భుతంగా ఉంటాయి ఫోక్ సాంగ్స్. మధ్యకాలంలో ఫోక్ సాంగ్స్ చాలా హిట్ అవుతున్నాయి. అసలు ఎక్కడ చూడు ఫోక్ సాంగ్సే, ఎవరు చూసినా సిటీలో ఉన్న విలేజెస్ లో ఉన్న ఎక్కడున్న ఫోక్ సాంగ్స్ కి బాగా నేమ్ వచ్చింది అసలు. సో ఇంకా ఏదైనా సాంగ్స్ పాడదాం. నువ్వు పాడతావా నేను పాడను? పాడాలా పాడతావా? ఇప్పుడు సపరేట్ పాడ. అయితే ఈ మధ్య కాలంలో నాకు ట్రెండింగ్ లో ఉంది అక్క ఇప్పటికి సాంగ్. నాకు బాగా నేమ్ తీసుకొచ్చింది ఆ సాంగ్. రాములు అన్న అని లిరిక్ రైటర్ ప్లస్ సింగర్ అన్ననే నాకు ఆ సాంగ్ ఛాన్స్ ఇచ్చిండు. ఆ సాంగ్ తోటి నాకు చాలా మంచి పేరు వచ్చిందాక. ఒక 2 లైన్లు మాత్రమే పాడతాను. ఓకే, 2 లైన్లు ఏముంది, మొత్తం సాంగ్ పాడినా మేము వినడానికి రెడీగా ఉన్నాం. ఎర్రసెల్లా గట్టుకొని ఎంట వస్తా ఉంటే కోరుకున్న మనసురా కొలపారం సీనుగా, నీ వైపు నేనే అంటిరా కొలపారం సీనుగా, రాక సేనుకొస్తే లేక నిన్ను చూసి తిన్న కన్నెక్కాయరా కొలపారం సీనుగా, నిన్ను కొరక తిన బుద్ధాయరో కొలపారం సీనుగా, ఎర్రసెల్లా గట్టుకొని ఎంట వస్తా ఉంటే కోరుకున్న మనసురా కొలపారం సీనుగా, నీ వైపు నేనే అంటిరా కొలపారం సీనుగా. సూపర్. మీరండి? నాకు నేను పాడిన పాటలలో నాకు ఇష్టమైన పాట మా హస్బెండ్ గురించి పాడుకున్నాను. అంటే నరసింహన్న రాశాడు, కొమ్మ నరసింహ గారు అని. ఆ పాట పాడతాను. అంటే లైక్ మీ హస్బెండ్ కోసం మీరు సపరేట్ గా రాయించుకుని పాడాను అనమాట. నా చీకటి నిండిన బ్రతుకున వెలుగు నింపినవు, నా తోడు నీడవయ్యి ఏడడుగులేసినవు, నా ఆశల పల్లకి మోసిన నీడవయ్యినవు, ఏ దేవుడు కలిపిండో పేగు బంధమయ్యినవు, నన్ను తాళి గట్టి ఏలుకున్న రమేశ, నీ కాలు దొక్కి ఆలినైతి రమేశ, రమేశ రమేశ ముద్దుల రమేశ, చింతకు రావయ్యా తీసుకుపోవయ్యా రమేశ, ముద్దుల రమేశ, చింతకు రావయ్యా తీసుకుపోవయ్యా. ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం, తన కోసం రాసుకున్నాను అనమాట. సిరి ట్యూన్స్ ఛానల్లో పాడాను అనమాట. మీ హస్బెండ్ అంటే మీకు ఎంత ప్రేమ, ఇంత మంచిగా ఇంత పాట రూపంలో తెలియజేశారు. సో మీ హస్బెండ్ చాలా అదృష్టవంతుడు అనుకోవాలి. సో మీకు మ్యారేజ్ అయింది కదా, మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ కమ్ అరేంజ్.
అంటే లవ్ కమ్ అరేంజ్ ఆ, అరేంజ్ love చేసుకొని లవ్ లేదు, చేసుకున్నారా? చేసుకొని ఇంట్లో ఒప్పించి ఓకే ఇష్టపడి చేసుకున్నాం అనమాట. అంటే తను మొక్కుకున్నాడు అనమాట. అంటే Hmm. 2 ఫ్యామిలీస్ ఒప్పుకుంటే తిరుపతిలో చేసుకుంటాము అని చెప్పేసి ఓకే సో తిరుపతిలో సో చేసుకున్నారు. ఆ పుణ్యక్షేత్రంలో జరిగింది అనమాట. 2 ఫ్యామిలీస్ Okay. దేవుడి దయవల్ల ఒప్పుకున్నాయి. మంచిగా జరిగింది. హ్యాపీ లైఫ్ ఇప్పుడు. ఓకే Hmm. సో మంచి సపోర్టింగ్ ఆ, లవ్ కమ్ అరేంజ్ చేసుకొని ఇద్దరు మంచి ఆడపిల్లలు లైఫ్ లీడ్ నాకు. చేస్తున్నారు. నాకు 2 ఆడపిల్లలే అనమాట. Hmm. ప్రెసెంట్ అయితే చిన్న ఫ్యామిలీ, చాలా బాగుంది. సో వాళ్ళకి కూడా సింగర్స్ చేయాలనే థాట్ ఏదైనా ఉందా మీకు? అంటే సింగింగ్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. మా చిన్న పాపకి అయితే చాలా, అంటే నేనైనా పాడుతూ పాడుతూ గానీ తను చెప్పేస్తుంది అనమాట, మమ్మీ ఇక్కడ ఇది వస్తుంది. వాళ్ళు మనకంటే చాలా చాలా sharp. షార్ప్. మా చిన్న పాపకి చాలా ఇంట్రెస్ట్ సాంగ్స్ అంటే. తనకి సంగీతం నేర్పించాలని అనుకుంటున్నాను. ఇంకా చూస్తా, సపోర్ట్ చేస్తాను తనకైతే. సో మీది లవ్ కమ్ అరేంజా? సేమ్ లేదా? ఎస్ అక్క, లవ్ కమ్ అరేంజ్. ఓకే లవ్ మ్యారేజెస్ చేసుకున్నారు అనమాట. అంటే లైక్ మీకు పిల్లలు ఉన్నారా? లేదక్క. ఓకే మీ హస్బెండ్ మంచిగా సపోర్ట్ చేస్తారా? చాలా బాగా singing కి? సపోర్ట్ చేశాడు. తను Okay. కూడా సింగరే. ఓ సింగర్ నే మూవీ సాంగ్స్ అంటే చాలా ఇష్టం మా బావకి. ఓకే అంటే మా మేన పాడారా ఏదైనా మూవీలో మీ song? మూవీలో పాడలేదు, కాకపోతే మూవీ సాంగ్స్ బాగా ఇష్టపడుతుంటారు. Okay. కవర్ సాంగ్స్ అలా చేసుకుంటుంటారు. ఓకే సో మీ హస్బెండ్ కూడా ఫోక్ సాంగ్స్ ఏ పాడుతుంటారా? పాడతాడు. ఓకే అందరు మంచిగా ఫోక్ సాంగ్స్ చూసుకొని మంచిగా చేసుకొని హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే బేసిక్ గా ఇలాంటి జర్నీస్ ఏదైనా ఉంటే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అవును. ఫస్ట్ థింగ్ Yes, sir. ప్రాబ్లమ్స్ తర్వాత సక్సెస్ వస్తుంది. కాకపోతే మీరు లక్కీ అన్నమాట. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ సపోర్ట్ చేయడం, ఇటు హస్బెండ్ సపోర్ట్ చేయడం, మంచి లైఫ్ లీడ్ చేయడం అనేది ఇట్స్ అ గ్రేట్ థింగ్. యాక్చువల్ గా అయితే ఈ ఫీల్డ్ అనేది కొంచెం డిఫరెంట్ గానే ఉంటుంది. అంటే మ్యారీడ్ చాలా మంది రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. ఏదేమైనా కూడా మనం ప్రవర్తించే విధానంని బట్టే ఎదుటోళ్ళు మనకి అది చేస్తారనమాట. సో మనం మంచిగా ఉండి మంచిగా మాట్లాడితే ఆటోమేటిక్ గా వాళ్ళు కూడా మనకి రెస్పెక్ట్ ఇస్తారు, బాగా రిసీవ్ చేసుకుంటారు. ఇదైతే నేను Okay. నమ్ముతాను. ఓకే సో చాలాసేపు అయింది కదా నించొని ఉన్నాం, కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాం. ఓకే రండి. అక్క. సో మీరు కూడా మీ హస్బెండ్ కోసం ఏదైనా సాంగ్ డెడికేట్ చేస్తూ పాడండి. ఓకే అక్క. సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో. సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో. సిరిమోము నా బావ సీనయ్య ఏడంటూ నన్ను నీలదీస్తున్నదో, సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో. గాజులన్నీ గల్లు అనుకుంటూ నన్ను చూసి ఘోరంగా దిగుతున్నాయో, గాలి గచ్చకేమైందో గారంగా బట్టి గగ్గోలే ఉడుతున్నదో. అందుకుందామంటే అందేలన్నీ ఇంకా అల్లారు ఉడుతున్నాయో, సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో. నా కొంగుకేమయ్యిందో కోరికతో నాతో కొట్లాట పెడుతున్నాయో, నా సింగుకేమయ్యిందో సిరిగాలి వీస్తుంటే పైకి గర చూస్తున్నాయో. సిన్నంగా నా సేత పట్టుకుందామంటే సీదరిస్తా ఉన్నాయో, సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నాయో. సిరిమాము నా బావ సీనయ్య ఏడంటూ నన్ను నీలదీస్తున్నదో, సిటపాట గురిసేటి సినుకుల్ల జాడ కదిలొస్తానంటున్నదో, నా ఎద పైన రాలేటి గంధాల మేళ నన్ను విలుసుకుంటున్నదో. సూపర్, థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు. అంటే లైక్ ఇద్దరు మంచిగా మీ హస్బెండ్స్ కి ఒక్కొక్క సాంగ్ డెడికేట్ చేస్తూ చాలా బాగా పాడారు. సో మీకు ఎప్పుడైనా మూవీస్ లో పాడాలి అనే థాట్ ఎప్పుడైనా వచ్చిందా? అంటే మేము కూడా ఇప్పుడు మంగ్లీ గారు మంచిగా సాంగ్స్ పాడి ఫేమస్ అయిపోయారు కదా, అలా మీకేమన్నా పాడాలనే ఇంట్రెస్ట్ ఉందా? ఉంటది అక్క, ఎందుకుంటది. అంటే ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తున్నాము. అంటే మన సాంగ్స్ నచ్చితే తీసుకుంటారు. మనం సాంగ్స్ పాడుతూ వెళ్తుంటే ఇప్పుడు మంగ్లీ అక్క అయినా కూడా అంతే, సాంగ్స్ పాడుతూ తన వాయిస్ కానీ అందరికి నచ్చి తీసుకున్నారు. అట్లా అక్కలాగా మేము ఎదగాలని అనుకుంటున్నాం అక్క. ఈ సింగింగ్ అనే కాకుండా అంటే సాంగ్ లిరిక్స్ రాయడం అలాంటి ఇంట్రెస్ట్ ఏమైనా ఉందా మీకు? లిరిక్స్ రాయడం అంటే, పాడడం అంటే
ఒక సాంగ్ విని తొందరగా నేర్చుకుంటాం కానీ రాయడానికి చాలా టైం పడుతుంది అక్క. అంటే ఎవరికైనా కొందరికి 2 టాలెంట్లు ఉంటాయి, పాడగలిగే టాలెంట్ ఉంటది, రాయగలిగే టాలెంట్ ఉంటది. కాకపోతే రాయడం కొంచెం రాస్తాను, నేను కూడా మా అమ్మ కోసం ఒక సాంగ్ రాశాను, కాకపోతే రాయడానికి చాలా టైం పడుతుంది అక్క. కానీ పాట మాత్రం ఏదైనా పాట నచ్చితే వినంగానే నేర్చుకుంటా. సో మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం మళ్ళీ. సో సాంగ్ ఇక్కడ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది అక్క. ఈ వాతావరణాన్ని చూస్తుంటే మాకు ఒక సాంగ్ గుర్తొస్తుంది. ఓకే, రెడీ అక్క? రెడీ, పాడండి. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. తెల్లవారి కోడి కూత, కోయిలమ్మ తేనె పాట, మంచు పూల గోగు తోట, ఏరువాక ఎంకి పాట. ఈ పల్లె పడుచుల ముత్యాల ముగ్గులు, సెలయేటి పరుగులు, గోదారి ఉరకలు, చెప్పలేని ఎన్ని హంగులో అనగనగా మన ఊరిలో. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. ముచ్చటైన మన ఊరి కథ ఒకటింటారా, అచ్చమైన పచ్చ పల్లె తీరునే కంటారా. సూపర్, మీరు పాడుతుంటే అలా వింటూనే ఉండాలనిపిస్తుంది, అంత బాగా పాడుతున్నారు ఇద్దరు కలిసి. ఓకే, సో మీరిద్దరు ఇంత మంచి సాంగ్స్ పాడుతున్నారు కదా, మీరిద్దరు ఫ్రెండ్సా? అంటే లైక్ ఫ్రెండ్సా, రిలేటివ్స్? సింగింగ్ లోనే ఫ్రెండ్స్ అయినాం. అయితే మేము ఒక చిన్న షో ద్వారా కలుసుకున్నాం అనమాట. నీ పదం నా పదం జానపదం, అదేనా? కాదు, మా ఊరి జానపదం, సారీనా, మా ఊరి జానపదం అనే ఛానల్ ద్వారా మేము కలుసుకున్నాము. అక్కడ అలాగే సింగింగ్ కాంపిటీషన్ పెట్టాను అనమాట. సో అందులో నేను ఫస్ట్, తను సెకండ్ వచ్చింది అనమాట. అట్లా పరిచయం ఏర్పడింది. ఆ షో నుంచే ఎక్కువ పరిచయం అనమాట. మాకు ఎక్కడ ఏ సాంగ్స్ ఉన్నా కూడా మంచి అండర్స్టాండింగ్ తోటి మేము చేసుకుంటాం. అంటే మాకు ఇలాంటి ఈగోస్ ఇలాంటి ఏముండే, ఎందుకంటే ఎట్లా అంటే తనకు చెప్తే తనకు ఎక్కువ అవకాశాలు ఇస్తాయేమో అన్నట్టు ఉంటది, కానీ మాకు అట్లా ఏముండదు. అందరం ముందుకెళ్ళాలి, అందరం ఒక మంచి స్థాయిలో ఉండాలన్నదే నా కోరిక. అంటే ఒక్కసారి కూడా ఏమనిపించలేదు? ఎందుకంటే మా అన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి ఏంటంటే కలిసి చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటుంది. తనకే అవకాశం ఉన్నా నాకే అవకాశం ఉన్నా తను చెప్తుంది, తనకే అవకాశం ఉన్నా నేను చెప్తాను అనమాట. ఒకే స్టూడియోలో కూడా చాలా సాంగ్స్ వాడామన్నమాట. అట్లా. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? అంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు మీకు స్టార్టింగ్ లో ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంత? మీరు ఏం చేశారు దాంతో? స్టార్టింగ్ లో మాకు అసలు అంటే రెమ్యూనరేషన్ ఇస్తామని చెప్పారు, కాకపోతే మేము అంటే ఇంత వాళ్ళే చెప్పారు, చెప్పినంత కూడా ఇవ్వలేదు. అయినా మేమేం డిమాండ్ చేయలేదు, మాకు అవకాశం ఇచ్చారు కదా అని అదే హ్యాపీగా ఫీల్ అయిపోయాము. ఫస్ట్ సాంగ్ అయితే రెమ్యునేషన్ లేకుండానే పాడమన్నమాట. ఎందుకంటే ఫస్ట్ సాంగ్ మనకు ఒక ఛాన్స్ కావాలి అనుకున్నారు, కానీ ఇంత అంత అని ఏం డిమాండ్ చేయమక్క, అవతల వాళ్ళ పరిస్థితిని బట్టి తీసుకుంటాం. ఇప్పటి వరకు అయితే ఎప్పుడు మేము డిమాండ్ ఏం చేయలేదు, వాళ్ళు ఎంత ఇచ్చినా తీసుకున్నాం. పాట కోసం, కేవలం డబ్బుల కోసం పాటలు పాడము, పాట కోసం పాడతాం అన్నమాట. పాట కోసం పాటలు పాడతాం. వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పుడు ఒమ్ము చేయలేదు అనమాట. వాళ్ళు సరే ఈ అమ్మాయి అయితే బాగుంటది అని వాళ్ళు అనుకొని వచ్చినప్పుడు మేము వాళ్ళ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయలేదు. అంతే అద్భుతంగా వాడి ఇప్పటి వరకు ముందుకు వస్తున్నాం. ఓకే, డిమాండ్ అయితే చేయలేదు ఎప్పుడు. సో మీ ఇద్దరు మంచి బెస్ట్ ఫ్రెండ్స్ కదా, మీరు ఎక్కువగా కలిసి పాడింది బాగా హిట్ అయిన సాంగ్ ఏదైనా ఉందా? అంటే కలిసి పాడిన మేము ఒక్కటే సాంగ్ పాడాము, అంటే మేము ఒకటే స్టూడియోలో వేరు సాంగ్స్ పాడినాం, కానీ ఇద్దరం కలిసి పాడింది ఒక సాంగ్ రీసెంట్ గా బతుకమ్మకు పాడాం అనమాట. బతుకమ్మ సాంగ్ పాడింది, అది పాడి ఇప్పుడు పాడి వినిపించండి. పుడమి తల్లి ఎదల పురుడోసుకున్న పువ్వులను కొలిచేటి పండగ, మా పల్లెలో గిల్లో గౌరమ్మ కొలువుండి మమ్ములను దీవించే పండగ, మా ఆడపడుచులు ఆడే పండగ.
సుక్క జాము పొద్దున పల్లెలు లేవంగా సూర్యుడు వడువంగా పూలను ఏరంగా సూర్యుడు వడువంగా పూలను ఏరంగా అన్నాదమ్ములు అడవి పూలను ఏరంగా తీరొక్క పువ్వుల్లో బతుకమ్మ మురువంగా తీరొక్క పూలల్లో బతుకమ్మ మురువంగా మన ఇంటి ఆడపడుచు ముస్తాభవంగా ముత్తైదు గౌరమ్మ పూజలు జయంగా ముత్తైదు గౌరమ్మ పూజలు చేయంగా ఏటేటా నవరాత్రులు గౌరమ్మను కొలువంగా పల్లె ఆడపడుచులంతా పరవశముందంగా పల్లె ఆడపడుచులంత పరవశముందంగా రామన ఉయ్యాల దేవన ఉయ్యాల రామన ఉయ్యాల దేవన ఉయ్యాల. ఈ పాట ఇద్దరం కలిసి పాడమన్నమాట. ఓకే, అంటే స్టార్టింగ్ లో ఉంటారా మీరు ఇది పాడింది? లేదు, మొన్న రీసెంట్ గా Recent ఫెస్టివల్ కి పాడామన్నమాట ఇద్దరం కలిసి. సో రికార్డింగ్స్ కి మీరు వెళ్తూ ఉంటారు కదా, ఏదైనా ఒక డే అంతా అక్కడే, అంటే లైక్ ఇప్పుడు మీకు ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి, డే అంతా రికార్డింగ్ లోనే వెళ్ళిపోయి బాగా టైర్డ్ అయిపోయి నాకు ఇది అవసరమా అనిపించిన డే ఏదైనా ఉందా? నాకైతే ఉంది అక్క. నేను ఖచ్చితంగా నిజం చెప్తాను. ఎందుకంటే కొన్ని సాంగ్స్ మనకు సెట్ అవుతాయి, కొన్ని సాంగ్స్ మనకు సెట్ అవ్వవు. సెట్ అయినా సరే ఎట్లా అంటే కొందరు మ్యూజిక్ డైరెక్టర్స్ ఎట్లా ఉంటారంటే అసలు అంత ఓపికగా పాడించే వాయిస్ ఉన్నా కూడా కొన్ని సాంగ్స్ ఎలా వాడాలనో కొంచెం మనకు తెలియదు. ఒక్కొక్కసారి ఓపికగా చెప్పేవాళ్ళు చెప్తుంటారు, చెప్పని వాళ్ళు అవసరం లేదులే అని చెప్పి పాడిస్తాం అని చెప్పి వెయిట్ చేయించి పంపిస్తుంటారు. అట్లా నాకు జరిగాయి అక్క. చాలా సఫర్ అయినా అట్లాంటి టైంలో. ఇట్లాంటి టైంలో మనము ఓపిక పట్టాలని చెప్పి సైలెంట్ అయిపోయి అన్ని సైలెంట్ గా ఉండి నెక్స్ట్ చేస్తూ వచ్చారనమాట. మీ లైఫ్ లో ఏదైనా ఉందా అండి అలాగా? నాకేం లేదు. అంటే సాంగ్ కోసం వెళ్ళినప్పుడు ఇప్పుడు ఈవెన్ నాన్ లోకల్స్ లో కూడా మేము పాడుతుంటాం, సిరిసిల్ల, వరంగల్ అట్లా. మార్నింగ్ 5:30 ఒక్కొక్కసారి 6 o'clock అట్లా వెళ్తుంటాం. మళ్ళీ ఇంటికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 3 అయిన రోజులు కూడా ఉన్నాయి, 3 o'clock అట్లా అయిన రోజులు కూడా. ఏ రోజు కూడా నాకైతే ఏం అనిపించలేదు, ఎందుకంటే పాట పాడాలి అన్న ఒక ఇష్టంతో ఇంత కష్టమైనా అది భరించుకుంటూ వచ్చినాను. సో అట్లా ఏం లేదు, ఏ రోజు నాకు ఇది అవసరమా అని అయితే అనిపించలేదు. అవసరమే అనిపించింది. ఎందుకంటే కంపల్సరీ పాట అనేది మనల్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అందుకోసమనే పాట అంటే ఇష్టం, పాట కోసమే బ్రతుకుతాం. ఓకే, సూపర్. సో మీ ఇద్దరికి ఒక ఛాలెంజ్ పెడతాను. ఒకరు సాడ్ సాంగ్ పాడాలి, ఒకరేమో బాగా జోష్ ఉన్న సాంగ్ పాడాలి. అలా పాడంజలి, నేను సాడ్ పాడతాను. ఒకరేమో ఏడిపించేసేలాగా ఉండాలి, ఆ ఏడుపుని కంట్రోల్ చేసి ఒకరు నవ్వించేలాగా ఉండాలి. ఓకేనా? నేను పాడతాను. చలో రెడీ. ఏం సాంగ్ పాడతావు? నేను ఏడిపించే సాంగ్ పాడుతుంది. తిని ఏడిపించే సాంగ్ పాడే లోపు మీరు ఏ సాంగ్ పాడాలనేది రెడీ చేసుకోండి. అంటే నేను జోష్ ఉండే బాగా జోష్ ఉండాలి, ఈ ఏడుపుని అది కంట్రోల్ చేసేయాలి మీ సాంగ్ తో. అంటే ఇప్పుడు నేను పాడబోయే పాట ఏంటి అంటే, ఒక అన్నయ్య ఒక చెల్లికి పెళ్లి చేస్తాడు. ఆ చెల్లికి పెళ్లి చేసిన తర్వాత అత్తగారింటి కాడ ఆ చెల్లి పడే కష్టాలు ఎట్లా ఉంటాయి, ఏం కథ అనేది నేను పాట రూపంలో చెప్తాను. పచ్చని పందిరులు వేసి చేసనే నాయన్న పెళ్లి, పచ్చని పందిరులు వేసి చేసనే నాయన్న పెళ్లి, అత్తగారి ఇంటి కాడ లల్లి జరిగి ఇంటికొస్తే దేవుడా ఏమి చేద్దు ఎందో వదుల్లా, అయ్యయ్యో రామా ఏమి చేద్దు ఎందో వదుల్లా, ఏమి చేద్దు ఎందో వదుల్లా, అయ్యయ్యో రామా ఏమి చేద్దు ఎందో వదుల్లా. కట్న కానుకలొద్దు అంటే కళ్ళ ముందర పెళ్లి చేసిరి, కట్న కానుకలొద్దు అంటే కళ్ళ ముందర పెళ్లి చేసిరి, కాసుల మీద మన్ను వయ్య కీసులాట మొదలాయే దేవుడా ఏమి చేద్దు ఎందు వదుల్లా, అయ్యయ్యో రామా ఏమి చేద్దు ఎందు వదుల్లా, ఏమి చేద్దు ఎందో వదుల్లా, అయ్యయ్యో రామా ఏమి చేద్దు ఎందు వదుల్లా. పచ్చని పందిరులు వేసి చేసనే నాయన్న పెళ్లి, పచ్చని పందిరులు వేసి చేసనే నాయన్న పెళ్లి, అత్తగారి ఇంటి
అయ్యయ్యో రామా ఏమి చేద్దు ఎందు వదుల్లా, ఏమి చేద్దు ఎందు వదుల్లా, అయ్యయ్యో రామా ఏమి చేద్దు ఎందు వదుల్లా. అమ్మో. కొన్ని సాంగ్స్ కి లిరిక్స్ అర్థం కాదు కాబట్టి మ్యూజిక్ తో ఇదైపోతుంటది. ఈ సాంగ్స్ లో ఏంటంటే ఆ వర్డ్స్ లో ఆ డెప్త్ తెలుస్తది. మీరు పాడుతున్న కొద్దీ ఎవరైనా ఆపోజిట్ పర్సన్ ఫీల్ అవ్వాల్సిందే. అదంతా సూపర్ అండి. నెక్స్ట్ మీకు ఈ సాంగ్ ని బీట్ చేయాలి మీరు. ఈ సాడ్ సాంగ్ ని మీరు మొత్తం హ్యాపీగా తిప్పి పడేయాలి. జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధ సిరి వనమలి, జోరు జోరు జాజిరాటలాడే పొక్కిరి ఓ గంధ సిరి వనమలి, నా మనసులోన నిండి నీవు నీ మనసు నాకు తెలిపినావు, నిన్ను విడిసి ఉండలేను కలుసుకోగరావ నీవు నన్ను, నలుగురుట్లు చెయ్యకు నన్ను నువ్వుల పాలు పలుగురుట్లు పందిట్లో పట్టుకో సిటికనేలు, ఒక్క పొద్దు నుండి ముడుపులెండగట్టి జాగరాలు చేసుకుంటా జల్లి వచ్చి అడుకోరా, ఒట్టు పెట్టుకొని ఎదురు చూస్తా ఉంటే నీవో గంధ సిరి వనమలి, బందికాన నన్ను చేస్తే బాధలుంటే నీవో గంధ సిరి వనమలి, జారు జారు బండ మీద జామురాతిరి ఓ గంధ సిరి వనమలి, జోరు జోరు జాజిరాటలాడే పోకిరి ఓ గంధ సిరి వనమాలి. ఇద్దరు బ్యాలెన్స్ చేశారన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇద్దరు కలిసి ఒక మంచి సాంగ్ పాడేసి ఎండ్ చేసేద్దాం ఈ రోజుకి. ఏం పాట పాడదాం? ఇద్దరు కలిసి మంచిగా ఎట్లా అంటే ఇంకా మీరే. పుడమి తల్లిరా పురుడోసె జన్మరా, ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా, ఆడదంటేనే ఒక ఆట బొమ్మలా, మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా, పసిపాపలని చూడకుండని చిరిమేసిన కసాయి కొడుకులు, కన్న తల్లికే కడుపు కోతలా కాల్చి చంపిన రాబందు మూకలు, నిన్ను కన్న తల్లి ఆడదన్న మాట మరిచినో, మరిచి నేడు మానవత్వం ఎట్లా మల్పినో, నిన్ను కన్న తల్లి ఆడదన్న మాట మరిచినో, మరిచి నేడు మానవత్వం ఎట్లా చంపినో, ఉడమి తల్లిరా పురుడోసె జన్మరా, ఆడ బ్రతుకులోన నేడు విలువ ఏదిరా, ఆడదంటేనే ఒక ఆట బొమ్మరా, మృగాల వేటలోన నేడు నలిగిపోయేరా. సో సూపర్. అసలు ఒకరికి కాకుండా అంటే ఒకరిని తగ్గకుండా ఒకరు మీ ఎనర్జీని ఇచ్చేసుకుంటూ చాలా బాగా పాడుతున్నారు. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. అలాగే మీ ఫ్రెండ్షిప్ కూడా ఎప్పటికీ ఇలానే ఉండాలి. ఎండ్ వరకు మీ ఇద్దరు ఇలాగే కలిసి పాడుతూ ఉండాలి. మీ సాంగ్స్ ఇంకా హిట్ అవుతూ ఉండాలి. అండ్ మీ లైఫ్ జర్నీ కానీ మీరు అన్ని మాతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు దాత్రి టీవీ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్.